ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామండి. దేవా, నీ ఒక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడయ్యా అని అడుగుదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. దేవా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు. నిజమే, ఇక్కడికి వచ్చిన మనందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. అయితే మనం ఎలా వచ్చామో అలా మనం తిరిగి వెళ్ళిపోయే వారిగా మనం ఉండకుండా, దేవుడు ఆయన వాక్కు ద్వారా మనం దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక మనం సిద్ధపడదాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవా, నాతో మాట్లాడయ్యా. మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని మనం పొందుకుని వెళ్ళాలండి. లేదంటే ఏ ప్రయోజనం కూడా లేదు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారము కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు నీ సన్నిధిలో గొప్ప దేవుడైన నిన్ను కొనియాడడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి, ఆరాధన చేయటానికి మా హృదయాలను ఇలా సిద్ధపరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. మేమందరము నీ సన్నిధిలో నాయన ఏకీభవించి ఆరాధించి ఉండగా మమ్మల్ని అందరినీ కూడా నీ జ్ఞాపకాల్లో పెట్టుకున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. మా ముందున్న సమయం నీ చేతుల్లో పెట్టుకుంటుండగా మీరే నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి దేవా. వచ్చిన ప్రతి హృదయాన్ని ఎరుగున దేవుడు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీ వాక్కు ద్వారా మీరు దర్శించండి, ఆత్మ నడిపించి, ఆత్మకార్యం జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడు ఇలా మరి సంఘ సహవాసం ఉన్న మనందరికీ కూడా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక మాట మీతో పంచుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తాను. మొన్న ఆదివారం అయిన తర్వాత మొన్నాడు సోమవారం మధ్యాహ్న సమయంలో మన ఆటో శ్రీని గారు విషయంలో దేవుడు చాలా కనికరించాడు, చాలా కృప చూపించాడు. సోమవారం మధ్యాహ్నం వారు మరి హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా రెడీ అయ్యి ఇంటికి తాళం కూడా పెట్టేసుకున్నారు. మరి ఆయన హెల్మెట్ కూడా పెట్టుకుని బండి దగ్గరికి వచ్చేసరికి కొంచెం మరి అలసటగా, బలహీనతగా ఉందని మరి ఆయనకి ఆ బాడీలో ఉన్న పరిస్థితులు అర్థమై వెంటనే భార్యతో అన్నాడంట, ఒకసారి మరి తాళం తీయి, కొంచెం నాకు నిత్తాడుగా ఉంది అన్నారంట. మరి లోనికి మళ్ళీ తాళం వేసిన తాళమే తీసి మరి లోనికి వెళ్ళగానే ఆయన మంచం మీద పడిపోయి కుప్పకూలిపోయినట్టుగా అయిపోయాడు. ముచ్చెమట్లో పోసేసి మరి ఆ టైంలోనే పెద్ద మోషన్ కూడా అయిపోయిందంట. కానీ దేవుని కృపను బట్టి మరి వెంటనే ఆ టైంలో పాస్టర్ గారికి ఫోన్ చేసేటప్పుడు మేము ఫోన్ చేస్తున్నాం. మరి రమ్య వాళ్ళ బాబుకి కొంచెం రొంపగా దగ్గుగా ఉందని హాస్పిటల్కి వెళ్ళడానికి మరి మధ్యాహ్నం నుంచి వెళదాం, ఉదయం అయితే జనం ఉంటారు, రెండోది పనులు చేస్తున్నారు కదా, మధ్యాహ్నం నుంచి తీసుకెళ్తానని చెప్పారు. ఈ లోపల తను రెడీ అయిపోయింది. భోజనం చేస్తూ ఉంటుండగా మరి శ్రీని గారి భార్య ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకసారి రండి, నాకు చాలా కొంచెం మరి కంగారుగా ఉంది, ఈయన పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు మరి భోజనం చేసి వెంటనే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. వెంటనే మరి మన జోయల్ గారు ఆటో నడుపుతారు కదా, ఆయన మరి శ్రీని గారు ఆటో మీద శ్రీని గారిని ఎక్కించుకుని ఆటో మీద వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని పాస్టర్ గారు శ్రీని గారి భార్యను తీసుకుని బండి మీద వెళ్ళి అమెరికా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఈసీ తీశారు గుండెకి. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు పిలిచారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు వెంటనే తీసుకెళ్ళిపోండి, మరి పల్స్ పడిపోయింది కాబట్టి మీరు వెంటనే హార్ట్కి ఈసీజీ తీయించండి అని ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ పంపారు. అమెరికా హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ మరి గుండెకు ఈసీ తీశారు. తీసిన వెంటనే మరి వాళ్ళకి అనుమానం వచ్చిందంట, ఇదేంటి ఈసీ ఈందేనా అన్నట్టుగా. మళ్ళీ రెండోసారి తీశారు.
ఒకసారి తీసి మళ్ళీ రెండోసారి తీయగానే అది నిజంగా కుడివైపున ఎడమవైపున చాలా ప్రాబ్లం. వెంటనే అసలు ప్రాణం పోవాల్సిన ప్రాణం, కానీ అప్పటికప్పుడు మీరు లేట్ చేయకుండా ఒక్క అడుగు కూడా కింద నడిపించకూడదు, చక్రాల కుర్చీ మీద తొందరగా యాపిల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. అలాగే మరి తొందరగా అక్కడ నుంచి యాపిల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. యాపిల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చెకప్ చేసి టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన స్టంట్ పడుతుందని చెప్పారు. కొంచెం టైం తీసుకుని మందు వాడతాం, తర్వాత అవసరమైతే 2 స్టంట్లు పడతాయి అని చెప్పారు. 2 వాళ్ళు ఎడమవైపున కుడివైపున 2 వాళ్ళు కూడిపోయి, కాబట్టి 2 స్టంట్లు పడతాయి అని చెప్పారు. ఆ స్టంటులు వేసే రోజున నిజంగా నేనైతే చాలా ఏడ్చాను. నాకు వాటికి అయ్యే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే డాక్టర్ గారు పిలిచి చెప్పారంట, ఏమనంటే మరి చేస్తాము, కానీ చేసేటప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు, లేకపోతే యూరిన్ బంద్ అయిపోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మేము మరి గ్యారంటీ ఇవ్వం, మరి చేయమంటే చేస్తాం, లేకపోతే మీ మనిషిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు నిజంగా ఆ టైంలో పాస్టర్ గారిని పిలిచి చెప్పారు. పాస్టర్ గారు వాళ్ళ శ్రీని గారి మిస్సెస్లా పిలిచి చెప్పినప్పుడు ఇంకా ఏమీ సమాధానం చెప్పకుండా ఒక 5 నిమిషాలు అలా ఉండిపోయారంట. ఆ తర్వాత మరి ఏదైనా మేము దేవుడి మీద భారం, పాస్టర్ గారు అన్నారంట, ఏదైనా దేవుడి మీద భారం వేస్తున్నామండి, చెయ్యండి, మీరు చేసి చెయ్యండి, దేవుడే సహాయం చేస్తాడని పాస్టర్ గారు చెప్పినప్పుడు మరి తన భార్య కూడా అలాగే చెప్పింది. మళ్ళీ బయటకు వచ్చేసి ఆమె చాలా ఇంకా ఆమెని ఆపలేకపోయారంట, చాలా ఏడ్చింది ఆమె. అప్పుడు పాస్టర్ గారు ఒకే మాట అన్నారంట, అమ్మ దేవుడు మరలా ఆయనకు పునరుజ్జీవం ఇస్తాడు, ఎందుకంటే నాకు ఒకసారి అలాగే అయ్యింది, నాకు కూడా మరి మోషన్ అయిపోయింది, 24 గంటల పేగు బరస్ట్ అయిపోవాలి లోన, కానీ దేవుడు ఆ టైంలో నాకు కూడా అలా సంతకాలు పెట్టించుకుని చెప్పలేమని చెప్పారు. ఆ రోజు నాకు పునరుజ్జీవం ఇచ్చాడు దేవుడు. మరలా ఇప్పటికి మరి దగ్గర 20 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆయనకి ఏం పర్లేదమ్మా, నువ్వు బాధపడొద్దు, ఏడొద్దు అని ధైర్యపరిచారు. ఆ తర్వాత మరి స్టంట్లు వేయటానికి తీసుకెళ్లారు. లోనికి తీసుకెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి ఆపరేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఒక మాట అన్నారంట, అన్నీ నార్మల్కి వచ్చేసినాయి అమ్మ, ఒక్క షుగర్ ఒకటే తప్ప అన్నీ నార్మల్కి వచ్చినాయి, కంట్రోల్ అంతా బాగుంది అని చెప్పారంట. అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరి అలా బ్రతికి సజీవుడిగా ఈ రోజున ఆయన భూమి మీద నిలిచి ఉన్నారంటే అది దేవుని కృప. మీరు కూడా వాయిస్ మెసేజ్ విని అందరూ కూడా ప్రార్థన చేశారు, అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి ఆయన ఇంటికి ఈరోజు మధ్యాహ్నం నుంచి పంపుతానని చెప్పారు, కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరలా మన మధ్యలో మరి సంతోషంతో సంఘములో ఒక సాధనంగా ఆ బిడ్డ వాడబడాలని మీ అందరూ కూడా మీ సొంత ప్రార్థనలు మానకుండా ఆయన కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను, హల్లెలూయా. అలాగే మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు దేవుడు తప్పిస్తూ, కొన్ని అయితే కంటికి కనబడవు, కొన్ని అయితే చెవికి వినబడవు, హృదయానికి కూడా గోచరం కావు, అలాంటివి ఎన్నో దేవుడు మన పట్ల జరిగిస్తూ ఈరోజు వరకు కూడా దేవుడు మనల్ని భూమి మీద సజీవులుగా దాచుకున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము వాక్యాన్ని మరి చదువుకుందాం. మొన్నటి వారం ఏ వాక్యం విన్నారు? ఏమండి, ఈ కొన్ని వారాలు నేనే ప్రత్యక్షం అవుతాను మీకు, 3 నెలల దాకా నేనే ప్రత్యక్షం అవుతాను. మరి అప్పుడప్పుడు పాస్టర్ గారు కనిపిస్తారేమో తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువ నేనే మీకు పరిచయం అవుతాను, ప్రత్యక్షం అవుతాను. ఎందుకంటే మరి 3 నెలల దాకా నన్ను కదలొద్దన్నారు, 3 నెలలు రెస్ట్లో ఉండమని చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి ఫస్ట్ సారి ఎలాగ రెస్ట్లో లేవు నువ్వు, ఈసారి మాత్రం 3 నెలలు పూర్తయ్యే వరకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండాలని ఒక ఆంక్ష. దేవుని స్తోత్రం. మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి నా బలహీనత విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వస్తున్నాడు. మొన్నటి వారం వరకు కూడా పాదమంతా చాలా బాధగా, కాలు బాధ ఉండేది కాదు, కానీ పాదం చాలా బాధగా ఉండేది. ఆ పాదమంతా కూడా ఒక లబ్బర్ని ఇలా లాగి వదిలితే, వెనక్కి వదిలితే ఎలా కొడితే జుయ్యమని అలా మొత్తం ఆ పాదమంతా అలా ఉంటూ ఉండేది. రాత్రి పగళ్ళు కూడా అలాగా
బాధగా ఉంటూ ఉండేది. కానీ ప్రభు కృపను బట్టి అది స్లోగా సగం పార్ట్ తగ్గి మళ్ళీ కొంచెం ఒకవైపుకి వచ్చి అలా మొత్తానికి తగ్గుతా వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మరి అవడానికి టైం పడుద్దేమో అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా దేవుని కృపను బట్టి నాకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. చాలండి. పురుషుల్లో ఒకరు చదవండి. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరం చిన్న ప్రార్థన వాక్యం కొరకు ప్రభువా మా మనసులను సిద్ధపరిచిన ఆయన ఒకసారి అడుగుదాం ప్రభుని. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, నీ కొందనాలు కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో నాయన, చదవబడిన వాక్యము నీది. ఈ వాక్యములో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికించేది నాయన. ప్రభు అటువంటి నాయన జీవముతో కూడిన మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మరి చదివారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా ఏమై ఉంటారంట? దేవుని కుమారులై ఉంటారు. అంటే దేవుని పిల్లలై ఉంటారు. మనందరము కూడా దేవుని పిల్లలుగా స్థిరపడాలంటే, దేవుని పిల్లలుగా కడవరకు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఆయన పిల్లలుగా బ్రతకాలి అంటే మనకి ఏమి కావాలంట? దేవుని ఆత్మ కావాలి. దేవుని స్తోత్రం. ఆత్మ చేత మనము నడిపించబడేవారిగా ఉండాలి. ఏ ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? ఏవండి చూడండి, దేవుని వాక్యము మనల్ని నడిపించేది. దేవుని వాక్యం మనల్ని ఏం చేసేది? నడిపించేది. నీ వాక్యము నా మార్గముకు దీపము అంటాడు. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అంటాడు. అంటే దేవుని వాక్యము మనల్ని నడిపించేది కరెక్టే. అయితే మనము దేవుని వాక్యము ద్వారా నడిపింపబడాలంటే ఏవండి, మనల్ని దినదినము కూడా సరిచేసేది కూడా పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. వాక్యము ఎంత ప్రాముఖ్యమో ఏవండి, దేవుని ఆత్మ కూడా అంత ప్రాముఖ్యం. నికోదేము వచ్చి యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు, నికోదేము అంటే సామాన్యుడేం కాదు ఏమండి, చాలా పెద్ద ఉద్యోగస్తుడు. ఆయన ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము చేరడు అన్నాడు. అంటే పరలోక రాజ్యం చేరాలి అంటే ఏమండి, నీటి ద్వారా, నీరు అనగా ఆత్మీయంగా చూసినట్లయితే వాక్యానికి నిజమే, వాక్యము ద్వారా, రెండోదిగా దేవుని ఆత్మ ద్వారా. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటామో అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ మనం ఎలా పొందుకుంటాం? చాలాసార్లు పరిశుద్ధాత్మ పొందుకోని అవసరం లేదండి, మనం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ పొందినట్టే అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏమండి, బాప్తిసం పొందిన తర్వాత పేతురు సంఘము 3000 దేవుని వాక్యాన్ని బోధించాడంట. పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం. అక్కడ
పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యాలు 2:38 చదవండి. 2:38. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున ఏం పొందుడి? బాప్తీసము పొందుడి. దేవుని స్తోత్రం. ఏమండి, బాప్తీసం పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందెదరు. దేవుని స్తోత్రం. ఏమండి, బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఏ వరమును పొందిన వారిగా ఉండాలి? పరిశుద్ధాత్మ వరమును పొందిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి, బాప్తీసం ఒకటే సరిపోదు, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అందుకే ఏమండి, మేడగదిలో 120 మంది కూడి ప్రార్థన చేస్తున్నారంట. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ ఆత్మతో మమ్మల్ని నింపు అని ఎప్పుడైతే దేవుని ఆత్మ కొరకు వారు కనిపెట్టారో, ఏమండి 120 మంది 10 రోజులు కనిపెట్టారంట. కనిపెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నిజమే, దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. మనము రక్షించబడ్డాం, మనం బాప్తీసం పొందాం. బాప్తీసం పొందిన మన అందరము కూడా దేవుని ఆత్మతో ఏం చేయబడాలి? నింపబడాలి. దేవుని ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను బాప్తీసం పొందేశాను సరిపోతుంది, నేను నీటిలో మునిగేశాను కదా సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ బాప్తీసం ఒకటే సరిపోదు. ఏమండి, దేవుని వరమైన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తాడు అంటే, దేవుని వాక్యంలో ఉంటుంది కదా, అడుగువారి కంట కొలతలేని ఆత్మను దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు అడిగినప్పుడు దేవా నీ ఆత్మతో నన్ను నింపు. ఎప్పుడు నింపబడాలి అంటే, ఒక రోజుతో దేవుని ఆత్మ పొందేసి అయిపోయింది అనుకోవడానికి లేదు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మతో ప్రతి దినము కూడా నువ్వు నింపబడుతూ ఉండాలి. ఎప్పుడు? ప్రతి దినము కూడా దేవుని ఆత్మతో నీవు నింపబడుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతున్నావో, దేవుని ఆత్మ కలిగిన వాడనా లేదా అనేది మనల్ని పరీక్షించుకోవడానికి కొన్ని మాటలు ఈరోజు మనం దేవుని వాక్యంలో చూసుకుందాం. నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నానా లేదా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ క్రియలు ఎలా ఉంటాయి, నీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఏమండి, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీలో జరిగేది ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. 10వ అధ్యాయము 21వ వచనం. అమ్మా మరలా చదవండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి, చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మయందు ఏం చేస్తాడంట? బహుగా ఆనందిస్తున్నాడు. ఆనందం వేరు, బహుగా ఆనందించటం వేరు. ఏమండి, ఈ బహుగా ఆనందించే ఆ ఆనందం, ఏమండి, ఈ ఆనందం పరిశుద్ధాత్మ ద్వారా మనకు దొరుకుతుందంట. దేవుని స్తోత్రం. మనం ఆనందంతో బ్రతకాలంటే, ఆనందం దొరికే స్థలం ఏది, సంతోషం కలిగించే స్థలం ఏది అంటే పరిశుద్ధాత్మ దగ్గర ఆ ఆనందం ఉంది. దేవుని స్తోత్రం. నీవు ఆత్మపూర్ణుడు అయితే నీవు ఆనందంతో సాగుతూ ఉంటావు. ఈ లోకంలో సంతోషం లేదా? ఈ లోకంలో ఆనందం లేదా? ఉందా లేదా? ఏమండి, కొంతమందికి ఏమండి త్రాగుడులో ఆనందం, కొంతమందికి సినిమాల్లో ఆనందం, కొంతమందికి ఈ లోకపు సరదాల్లో ఆనందం. కానీ ఈ లోకపు ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనవే. ఏమండి, కొద్దిసేపు ఆ సంతోషం, చూడండి, త్రాగేవాడికి ఎంతసేపు ఉంటుంది సంతోషం? తిమ్మురున్నంతసేపే. ఆహా ఎంత మజా అనుకుంటాడు త్రాగుల్లో.
ఆ త్రాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతూ ఏదేదో మైకుల్లో ఉంటూ ఏమండి ఎంత ఆనందంగా ఉందనుకుంటాడు. దిగేసిన తర్వాత, ఆ మత్తు దిగిపోయిన తర్వాత జేబులో డబ్బులు పోయే, ఒంటిలో ఆరోగ్యం పోయే. ఆ ఆనందం ఎంతసేపు అండి? ఏమండి కొద్ది సమయం. సినిమాల్లో ఆనందం కను చూడాలనుకుంటాడు. ఏమండి అదెంతసేపు? ఏమంటే కొంతమంది సినిమా చూస్తారు, కానీ నేను చిన్నప్పుడు సినిమా చూసేదాన్ని. సినిమా హాల్కి వెళ్తే అక్కడ సినిమాల్లో ఏడుపు సీన్ వచ్చింది అనుకోండి, నా కళ్ళన్నీ ఉబ్బిపోయి ఏడుస్తూనే ఉండేదాన్ని. ఏమండి సినిమాల్లో ఆనందం ఏంటంటే కొద్దిసేపే. ఏమండి ఈ లోకంలో ఉన్న ఆనందాలన్నీ కూడా తాత్కాలికం. కానీ పరిశుద్ధాత్మలో ఆనందం ఉందే, ఈ ఆనందం ఎంతటి గొప్ప ఆనందం అంటే, కీర్తనల గ్రంథంలో 4వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 4:7. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి కంటే, సంతోషము కంటే, దేవుని స్తోత్రం, ఏ సంతోషం? అధికమైన వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి కంటే. అంటే ధాన్యములో, ద్రాక్షరసములో, ఈ లోకములో ఉన్న ఆ సరదాల్లో లేని ఆనందం ఎక్కడుందంట? దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉంటుందంట. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే అలాంటి గొప్ప ఆనందం కలిగి ఉంటావు. లేకపోతే ఈ లోకపు ఆనందాల్లో కొట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ లోకపు ఆనందాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏమండి ఈ లోకపు ఆనందాల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, 2 బల్లిల గురించి మీకు చెప్తాను. ఏమండి ఒక బల్లి అంట పాకుతూ 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 కుడుతులో పడిందంట. ఎక్కడ? కుడుతులో పడిందంట. ఒక బల్లి ఏమో గోడ మీద ఉందంట. ఈ కుడుతులో పడిన బల్లి పైకి రావడానికి కొట్టుకుంటుందంట. రకరకాల ప్రయత్నాలు చేస్తూ కొట్టుకుంటుందంట. ఈ గోడ మీద ఉన్న బల్లి అనుకుంటుందంట, అబ్బా ఆ కుడుతులో పడి ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఎంత కాళ్ళు చేతులు ఎంత చక్కగా ఆడిస్తూ డ్యాన్స్ చేస్తుందో. ఆ కుడుతులో పడిన ఆ బల్లిని చూసి గోడ మీద బల్లి, ఏమండి నేను కూడా ఆ కుడుతులో పడితే ఎంత బాగుండు అనుకుని పైన గోడ మీద ఉన్న ఆ బల్లి ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటుందండి. ఈ బల్లి అనుకుంటుందంట, వసే పిచ్చిదానా, నేను ఈ కుడుతులో నుంచి రాలేక ఈ డ్యాన్స్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి రాలేక? ఈ కుడుతులో నుంచి బయటికి రాలేక ఈ డ్యాన్స్ చేస్తున్నాను. కుడుతులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. కొంతమంది పరిస్థితి అలాగే ఉంది. ఏమండి కొంతమంది అనుకుంటారు, ఏమంటే దేవుడు లేకుండా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. మనం దేవుడు కలిగి ఉన్నాం కనుక మనకి ఎంజాయ్మెంట్కి ఏం లేదు అనుకుంటాం. కానీ ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు అనుకుంటారు, మేము బయటికి రాలేకపోతున్నాం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. నిజమేనండి. ఈనాడు సంతోషం ఎక్కడ ఉంది అంటే, ఎవరు హృదయాల్లో సంతోషం కలిగి ఉంటారంటే, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ బలమును ఎవరైతే కలిగిన వారికి ఉంటారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో, వారి హృదయాల్లో గొప్ప ఆనందం. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో బహుగా ఆనందం అంట. ఎందుకు ఆనందం? ఆయనకి ఏం కలిసి వచ్చింది? ఆయనకి ఏమన్నా 10 ఎకరాలు ఏమండి కలిసి వచ్చాయా? లేకపోతే ఏమన్నా 10 బిల్డింగులు ఉన్నాయా అంటే ఏమీ లేదు. యేసుప్రభు అన్నాడు కదా, ఈ లోకంలో ఏమండి నక్కల కంట బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షుల కంట గూళ్ళు పెట్టుకోవడానికి స్థలాలు ఉన్నాయంట. కానీ ఆయనకి ఏమి లేదు, తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. అయినా కానీ ఆయనలో ఏముంది? ఆనందం, బహు ఆనందం. అది ఏ ఆనందం అంటే పరిశుద్ధాత్మ ఆనందం. దేవుని స్తోత్రం. నిజమే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, నీ స్థితిగతులు ఎలాగున్నా కానీ నువ్వు ఎలాగుంటావు? ఆనందం కలిగి ఉంటావు, సంతోషం కలిగి ఉంటావు. ఎందుకు అంటే నీ ఆనందానికి కారణం ఏంటి అంటే, దేవుని ఆత్మ కలిగి ఉన్నా. ఆ ఆత్మ కలిగిన వాడు రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 3వ వచనం 13వ వచనం చదవండి. 15, 13.
పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారై, దేవుని స్తోత్రం. చూడండి, మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారమైన నిరీక్షణ అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు నిరీక్షణ కలిగి ఉంటాడు. అందుకే సంతోషం. దేవుని స్తోత్రం. నిరీక్షణ అంటే ఏంటి? చూడని దాన్ని చూసినట్లుగా విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు నిరీక్షణతో ఉంటాడు. దేవుని ఆత్మ లేని వాడు ఏమండి, దేవుని ఆత్మ లేని వాడు ఎలా ఉంటాడంటే ఏమండి, ఈ లోకపు పరిస్థితులనే చూస్తాడు, ఈ లోకపులో వచ్చే సమస్యలను చూస్తాడు, కష్టాలను చూస్తాడు, ఇబ్బందులు చూస్తాడు. కానీ నిరీక్షణ కలిగిన వాడు ఏం చేస్తాడంటే శ్రమ తర్వాత ఉన్న మహిమను చూస్తాడు. దేవుని స్తోత్రం. కష్టాల తర్వాత ఉన్న ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు. ఏమండి, ఇబ్బందుల తర్వాత ఉన్న ఆ గొప్ప దీవెన ఏమండి నిరీక్షణ గలవాడు చూస్తాడు. దేవుని స్తోత్రం. నిజమే, నిరీక్షణ గలవాడు ఎప్పుడూ కూడా ఆనందంతోనే ఉంటాడు. ఇక్కడ అంటాడు, ఇంకా ఆ మాట కంటిన్యూ చేయండి అమ్మా. విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను, దేవుని స్తోత్రం. ఏమండి, ఏ ఆనందం? సమస్త ఆనందం. దేని ద్వారా? నిరీక్షణ. ఎప్పుడైతే నీవు నిరీక్షణలోకి వెళ్తావో, దేవుని ఆత్మ కలిగి నిరీక్షణ కలిగి ఉంటావో, ఏమండి ఆ ఆత్మ, ఆ నిరీక్షణ నిన్ను ఏం చేస్తుందంటే సమస్త ఆనందంలోనికి తీసుకెళ్తా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే నిరీక్షణలో నీవు 30ంతలుగా, 60ంతలుగా, 100ంతల నిరీక్షణ నీలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మనం చనిపోయేసరికి మనలో ఏ నిరీక్షణ రావాలి? 100ంతల నిరీక్షణ రావాలి. 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈరోజు ఒకవేళ నీ సమస్యలు చీకటిగా అనిపించవచ్చు, కానీ ఒక రోజున దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపిస్తాడు. ఈ రోజున ఒకవేళ నీ సమస్యలు, నీ ఇబ్బందులు నీకు బాధకరంగా అనిపించవచ్చు, కానీ ఒకరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఏమంటే ఒక రోజున దేవుడు నీవేదైతే కోల్పోయావో అవన్నిటికీ కూడా దేవుడు 100ంతల దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ మనం ఎప్పటికీ కలిగి ఉండాలి. ప్రభువుని కలిగిన మనం ఎప్పటికీ కూడా నిరీక్షణ ఏం చేయకూడదు? కోల్పోకూడదు. మన నిరీక్షణ సిగ్గుపరచదు. పౌలు గారు అంటాడు, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు అంటాడు. కాబట్టి సమస్యలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, నిరీక్షణ కలిగి ఉండు. దేవుని ఆత్మతో నింపబడు. ఆ దేవుని ఆత్మ నిన్ను నిరీక్షణలో సమస్త ఆనందంతో, శ్రమలలో ఆనందించే ఆ ఆనందం దేవుని ఆత్మ నీలో పెడతాడు. దేవుని స్తోత్రం. మామూలుగా అయితే దేవుని ఆత్మ లేకపోతే శ్రమల్లో ఆనందించలేం, కష్టాల్లో మనం ఆనందించలేం. ఏమండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఎలా ఉంటాం? సంతోషంగానే ఉంటాం, ఆనందంగానే ఉంటాం. ఎందుకని? మనకు నిరీక్షణ ఉంది. ఏముందండి? నిరీక్షణ ఉంది. చూడు, మీకు ఉదాహరణకి ఒక మాట చెప్తారు. ఇక్కడ ఒక అబ్బాయి నిలబడ్డాడు. ఏమండి, ఆ అబ్బాయి నిలబడిన తర్వాత నేను ప్రకటించిన అబ్బాయికి, ఒరే నేను ఒక దెబ్బ కొడతాను, ఆ దెబ్బకి నీకు 10 లక్షలు ఇస్తాను. ఎన్ని ఇస్తాను? 10 లక్షలు ఇస్తాను అన్నాను అనుకోండి. ఏమండి, వాడు కొట్టమంటాడు, వద్దంటాడా? ఏమంటే దెబ్బకొచ్చి 10 లక్షలు అన్నాను అనుకోండి, ఎన్ని దెబ్బలు తింటాడు? ఎన్నైనా తింటానికి ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు, ఏడుస్తాడా? సంతోషంగా కొట్టండి, ఎందుకంటే దెబ్బకి ఆఫర్ ఉంది కదా. అలాగే ప్రభువుని కలిగిన మనము ఏమండి, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనకు నిరీక్షణ ఉంది, దానికి ప్రతిఫలం ఉందని. దేవుని స్తోత్రం. ఉందా లేదా? ఉండాలి. ఆ నిరీక్షణ నీలోనికి రావాలంటే అది పరిశుద్ధాత్మ నీలో కలగజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీకు చెప్తాడు, అమ్మా నువ్వు భయపడొద్దు,
దీనికి ప్రతిఫలం ఉంది. అందుకే చూడండి, యోసేపు అంట ఆత్మ కలిగిన వాడంట, ఆత్మపూర్ణుడంట. యోసేపు ఆత్మపూర్ణుడు గనక యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలండి. ఏమండి, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏడ్చినట్లుగా, ఏడ్చి కుమిలిపోయి కృషించిపోయినట్టుగా ఎక్కడైనా ఉందా? ఏమండి, ఎక్కడా కూడా ఏడ్చి కుమిలిపోలేదు, కృషించిపోలేదు. ఎందుకంటే యోసేపుకు తెలుసు, ఈ శ్రమలన్నీ కూడా నన్ను సింహాసనం మీద కూర్చుండబెడతాయి. దేవుని స్తోత్రం. నిజమేనండి, నీ శ్రమలు ఒక రోజున సింహాసనం మీద కూర్చుండబెడితే నిన్ను, నువ్వు ఈ లోకంలో నువ్వు తట్టుకుంటే, నిరీక్షణ కలిగి ఉంటే. నిజమే, ఆ నిరీక్షణ మనం ఎప్పుడు మనలో కోల్పోకూడదు. ఎప్పుడైతే నీలో నిరీక్షణ ఉంటుందో, పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీవు సమస్త ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా నువ్వు ఎలాగుంటావు? ఆనందంతో బ్రతికేస్తావు. అందుకే హబక్కు అంటాడు. హబక్కు ఏమన్నాడో తెలుసా? మంచి మాట అంటాడండి. ఆ మాటలు చదవండి, ఒక్కొక్క మాట చదవండి. హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనం కానీ చదవండి. నా అంతరంగము కలవరపడుచున్నది. చూడండి, నా ఒక ప్రక్కన అంటాడు, అయ్యా ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో ఈ కలవరం కలిగే ప్రమాదం వస్తుంది. ఇంకేమంటాడు? ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. చూడండి, ఒక ప్రక్కన శరీర బలహీనత, ఒక ప్రక్కన ఆయనకి కలవరం అంట. ఇలాంటి కలవరాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు? నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణికిపోతున్నాయి. అంజూరపు చెట్లు పూయకుండునను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. ఇంకా కింద మాటలు చదువుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే, నా ఆరోగ్యం లేదు, నాకు ఆరోగ్యం లేదు, పంటలు లేవు. ఏమండి, అన్నీ పోయాయి. కానీ నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఏం చేస్తాను? సంతోషిస్తాను. ఇంకేమంటాడు? ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవుని స్తోత్రం. ఎవరు నీకు బలం? ఎవరు నీకు బలం అండి? ఇక్కడ హబక్కు అంటాడు, నా బలం, నా ఆరోగ్యం నాకు బలం కాదు, లేకపోతే నాకున్న వస్తు వాహనాలు, నాకున్న ఆస్తిపాస్తులు నాకు బలం కాదు. దేవా, నీవే నా బలం. ఇంకేమంటాడు? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. దేవుని స్తోత్రం. నిరీక్షణ. ఏమంటే, హబక్కు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవా, ఈ రోజు నా కాళ్ళు కట్టుకుంటున్నాయి, ఒక రోజున నా కాళ్ళు నువ్వు ఎలా చేస్తావు? లేడి కాళ్ళ వలె చేస్తావు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ బాధలు ఈ శరీరానికి కొంతకాలమే. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ మహిమా దేహంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ బాధలు ఉండవు, ఈ బలహీనతలు ఉండవు. దేవుని స్తోత్రం. నిరీక్షణతో బ్రతకాలి మనం. ఈ లోకము తాత్కాలికమైందని నిరీక్షణతో బ్రతకాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణలో నువ్వు ఆనందిస్తూ బ్రతకాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆ ఆనందం నీకు ఇస్తాడు. నీ పరిస్థితులు, స్థితిగతులు ఎలాగున్నా కానీ ఆనందంతో నువ్వు వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. ఏమండి, పరిస్థితులు ఏ విధంగా వేధించినా, ఏ విధంగా బాధించినా, ఏమండి, నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎవరు కూడా తీయలేరు. ఏమండి, ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయినా కానీ సంతకాలు పెట్టించుకుంటారు. నా కాల్ ఆపరేషన్ కూడా, ఏమండి, కాల్కి ఆపరేషన్ చేసినప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మాకు సంబంధం లేదని చెప్తారు.
అక్కడ నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మా రమ్యకి టాటా చెప్పి వెళ్ళాను. నేను వెళ్తున్నాను, మా రమ్య పాస్టర్ గారు కూడా ధైర్యంగా ఉండు అన్నారు. నేను అన్నాను, నేను ధైర్యంగానే ఉంటాను, నాకు ఏం భయం లేదు. ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే అక్కడ ఏం భయం లేదు. దేవుని స్తోత్రం. నిజమేనండి, మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకేముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో మనం ఆనందిస్తూ ఉండాలి. స్థితిగతులు మారినా, పరిస్థితులు మారినా, ఏమండి, మన ఆనందం మాత్రం కోల్పోకూడదు. ఎప్పుడు నువ్వు ఆనందంతో ఉండగలదు అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు. ఏమండి, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నిరీక్షణతో మనం బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, దావీదు, దేవుని ఆత్మ కలిగిన దావీదు ఏమంటాడంటే 89వ కీర్తన 20వ వచనం చదవండి. 89వ కీర్తన. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక వానికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరుచును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదుతో, దావీదుని దేవుడు అభిషేకించాడు, దావీదుని దేవుని ఆత్మతో నింపాడు. ఏమండి, దేవుని ఆత్మతో నింపబడిన దావీదు గురించి రాయబడిన మాటలు ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గురించి అంటే, ఇదిగో నేను నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. ఏమండి, దావీదుని ఎవరు కనుగొన్నారంట? దేవుడు కనుగొన్నాడు. మనల్ని ఎవరు కనుగొన్నాడు? ఏమండి, మనందరం ఇక్కడ కూర్చున్నామంటే మనల్ని ఎవరు కనుగొన్నారండి? దేవుడే కనుగొన్నాడు. దేవుని స్తోత్రం. నీవు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు. ఏమండి, యోహాను సువార్తలో ఏమంటాడో తెలుసా? మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుని స్తోత్రం. మనందరినీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? అందరూ చెప్పండి, ఎవరు? సంతోషంతో చెప్తా. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, విగ్రహారాధికులుగా ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం. యేసు ప్రభు అంటే నాకు వద్దు, ఇది మానవాడి దేవుడు అని తిట్టిన వాళ్ళు ఉన్నారు, లేరా? ఏమండి, ఎంతో మంది ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాము అంటే, ప్రభువుని కలిగి ఉన్నాము అంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నాము అంటే, ఇది మన గొప్పతనము కాదండి. దేవుని ఏర్పాటు మనందరి పైన ఉంది. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన అనాది సంకల్పంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? నిన్న మొన్న కాదు, సంవత్సరం క్రితం. రక్షించబడి ఎంతకాలం అయిందండి అంటే మనం చెప్పొచ్చు 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు కాదు. అప్పుడు కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది. మరి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక ముందే. ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1:4 చదవండి త్వరగా. త్వరగా తీయాలి. రెఫరెన్స్ చెప్పండి, నేను తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రేమ చేత దేవుడు ఏం చేసుకున్నాడంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో మంచి వాళ్ళమని కాదు, మనం ఏదో నీతిమంతులమని కాదు, ఏదో భక్తి పరులమని కాదు. ఏమండి, ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమ నీ మీద ఉంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన ప్రేమ మనందరిపైన ఉంది. ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనకనే టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నీ హృదయం యేసు ప్రభు దేవుడని పులకరించింది. ఆయనే నిజమైన దేవుడని హృదయంలో విశ్వాసం వచ్చింది. దేవుని స్తోత్రం.
నీ హృదయంలో విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు దేవుని స్తుతిస్తాను. దేవా, నా కుటుంబంలో నన్ను నువ్వు ఏర్పాటు చేసుకోకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో. ఏమండి, నేనేమైపోయి ఉండేదాన్నో, నా పరిస్థితి ఏమైపోయి ఉండేదో. ఒక రోజున మేము మరి ఎంగల్స్ ఉన్నాడు అప్పుడు. ఎంగల్స్ నేను బండి మీద వస్తున్నాం. గుడి దగ్గర నుంచి, సెంటర్ దగ్గర నుంచి వస్తున్నాం. వస్తుంటే అక్కడ యేసురాం గుడి దగ్గర ఏయో పూజలు జరుగుతున్నాయి, చాలా పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు జరుగుతున్నప్పుడు లైన్లో చాలామంది ఉన్నారు, చాలామంది లైన్లో నిలబడ్డారు. ఆ లైన్లో మా చెల్లు ఉంది. నాకు చెల్లు ఉంది, మీకు తెలుసా? తను నన్ను చూసిందో లేదు నాకు తెలియదు, కానీ నేను చూశాను తనని. అయ్యయ్యో పట్టుకుని అక్కడ ఇస్తారు కదా, నేను లైన్లో తను కూడా నిలబడింది. ఏయో అర్పణలు పట్టుకుని నిలబడింది. అప్పుడు ఎంగల్స్ చూశాడు, నేను చూశాను. చూసిన తర్వాత ముందుకు వచ్చేసిన తర్వాత నేను ఎంగల్స్తో అన్నాను, నిజంగా దేవుడు నన్ను రక్షించుకోకపోతే నేను కూడా మోగబొమ్మ ముందు అలా నిలబడి ఉండేదాన్రా అడితో అన్నాను. నేను నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోకపోతే నేను కూడా ఆ లైన్లో ఉండేదాన్ని అని వాడితో అన్నాను. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే, దేవుడు మనల్ని పిలవకపోతే మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళం? ఏమండి, అక్కడికి ఏమండి, జీవం లేని వాటి వైపు తిరుగుతూ ఉండేవాళ్ళం. కొండలెక్కేవాళ్ళం, గుట్లెక్కేవాళ్ళం, ఎక్కడికెక్కడికో వెళ్ళవలసి ఉండేవాళ్ళమేమో. కానీ ఆ ప్రయాస లేకుండా, ఏమండి, ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. నీవు దేవుని ఏర్పాటులో లేకపోతే ఇక్కడ కూర్చోలేవమ్మా. నువ్వు దేవుని ఏర్పాటు నీపై లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నా సేవకుడైన ఆ దావీదుని నేనేం చేసుకున్నాను? ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. ఇంకేమంటాడు? నా పరిశుద్ధ తైలముతో నేనేం చేశాను? ఆయన్ని అభిషేకించాను. నిజమే, దేవుని అభిషేకం అంటే దేవుని ఆత్మ నింపుదలలో ఏముందంటే పరిశుద్ధత ఉంది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రాకులాడుతూ ఉంటాడు. ఎలా బ్రతకటానికి? పరిశుద్ధంగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో నీవు పరిశుద్ధంగా బ్రతకకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి అనేక రకమైన ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఆటంకాల్ని జయించాలంటే, ఏమండి, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలంటే దేవుని ఆత్మ కావాలి. దావీదు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో సింహం ఎదురైంది. సింహం వచ్చింది. సింహాన్ని ఏం చేశాడంట? చీల్చేశాడంట. ఎలుగుబంటి వచ్చిందంట. సింహం అంటే ఏంటి? ఏమండి, ఈ లోకమే, లోక ఆశలే సింహం లాంటివి. శరీర ఆశలే ఎలాంటివి? సింహం లాంటివి. ఈ శరీర ఆశలు, లోక ఆశలు నీ మీదకే వస్తూ ఉంటాయి. ఇచ్చలు, కోరికలు నీ ఈ పరిశుద్ధ జీవితంలో నుండి నిన్ను అపవిత్రంలోకి తీసుకెళ్ళడానికి ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. ఆ పోరాట పటిమలో నువ్వు గెలవాలి అంటే నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు. నువ్వు దేవుని చేత, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన అనుభవంలో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో అప్పుడు, ఏమండి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి, నీవు పరిశుద్ధ జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి, పరిశుద్ధ జీవితంలో కొనసాగడానికి ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి, దానియేలు ఆత్మపూర్ణుడు కనుకనే పరిశుద్ధ జీవితం జీవించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆత్మపూర్ణులు. వారు పరిశుద్ధ జీవితం యవ్వన కాలంలో ఉన్నా, వారు యవ్వన కాలంలో ఎన్ని శోధనలు వచ్చినా కానీ ప్రతి శోధన కూడా జయించారు. కారణం ఏంటంటే వారు ఆత్మపూర్ణులు. యోసేపు ఆత్మపూర్ణుడు. ఏమండి, ఆత్మపూర్ణుడు గనక పరాయి దేశంలో ఉన్నా,
ఎలా బ్రతికాడంట? పరిశుద్ధంగా ఎక్కడా కూడా బురద అంటించుకోలేదు, ఎక్కడా కూడా అపవిత్రత అంటించుకోలేదు. యవ్వనస్తుడు, సుందరుడు, అందమైన వాడు. ఏమండి, ఎన్నో ఎన్నో అవకాశాలు యోసేపు ముందుకు వచ్చాయంట. నిజమే, పరిశుద్ధత కలిగి బ్రతికే వారికి ఎక్కడికో అపవిత్రత కొరకు ఎక్కడికో పరుగులెట్టక్కర్లేదు. ఏమండి, పాపమే పరిగెట్టుకుంటా ముందుకు వస్తుందంట. కానీ పరిశుద్ధత కలిగిన వాడు పాపం పరిగెట్టుకుంటా ముందుకు వచ్చినా కానీ ఏం చేస్తాడు? దాన్ని ఎదిరించేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మపూర్ణుడు గనక పరిశుద్ధంగా బ్రతికాడు. ఈ రోజున పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? నీలో పరిశుద్ధత ఉందా? ఏదో వచ్చి వెళుతున్నాను అన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావు, కానీ నీ మాటలో, నీ చూపులో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో అపవిత్రమైన వాటి వైపు కొట్టుకెళ్ళిపోతున్నావేమో. పేరు మాత్రం ఉందేమో ఒకవేళ క్రైస్తవుడిగా. ఏమండి, క్రైస్తవుడిగా పేరుంటే నువ్వు సున్నము కొట్టిన సమాధిలా ఉండిపోతావు. ఏ సమాధి? సున్నము కొట్టిన సమాధి. సున్నం కొట్టిన సమాధి ఎలా కనబడద్ది? తెల్లగా, ఎంత దూరాన ఉన్నా కానీ తెల్లగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల దోపుతో ఏది కూడా మట్టితో ఉంటుందంట. అలాగే నీ జీవితం కూడా పరిశుద్ధత లేకపోతే, అపవిత్రంగా బ్రతికితే ఒక రోజున ప్రభు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నీతిమంతుడుగా ఉండని, అపవిత్రుడుగా ఉండని, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను. ఎవరి క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉంది అంటున్నావు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు జీవితంలో నువ్వు ఎలా మార్పు చెందావా? దేవుని ఆత్మ కలిగి బ్రతుకుతున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం నీలో ఉందా? ఏదో రక్షించబడ్డాను, వస్తున్నాను, వెళుతున్నాను అనే ఆ అనుభవంలో నేను ఆగిపోయావా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపబడు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడు. దేవుని ఆత్మ ద్వారా కలిగే ఆనందాన్ని నువ్వు కలిగి ఉండు. దేవుని ఆత్మ ద్వారా కలిగే నిరీక్షణ కలిగి ఉండు. దేవుని ఆత్మ ద్వారా కలిగే పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండు. పరిశుద్ధతగా బ్రతుకు. ఈ లోకంలో వచ్చే ప్రతి పోరాటాన్ని కూడా ఎదిరించు. ఈ లోకం నీ మీద పోరాడుతుంది, లోక ఆశలు నీ మీద పోరాడుతుంది. మొన్నటి వారం నేను చెప్పాను కదా, ఏమండి, ఇది ఏ మార్గం అంట? ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? పోరాడాలి. ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఎంతోమంది నీ మీద పోరాడతారు. నువ్వు ఇలా చేయవా, అలా చేయవా, నువ్వు ఇలా ఉండవా, అలా ఉండవా అని ఎంతోమంది పోరాడతారు. కానీ ఎన్ని పోరాటాలు వచ్చినా కానీ నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ క్రియలలో, నీ ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండు. పరిశుద్ధత లేకుండా ఎన్నడూ ప్రభువుని చూడలేరు. ఎన్నటెన్నటికీ కూడా పరిశుద్ధతే ఆయన సన్నిధికి అనుకూలము అంటూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డగా నీ జీవితం ఎలాగుంది? పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నీలో ఆనందాన్ని కలిగి ఉన్నావా? నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు, కానీ నీ నిజమైన సంతోషం ప్రభువులో, ఆత్మీయతలో ఆ ఆనందం నీలో ఉందా? ఒకసారి ప్రశ్నించుకో. ఏమండి, ఇక్కడ దావీదుతో అంటాడు, ఇంకా చదవండి. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడై ఉన్నది, నా బాహుబలముతో. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని ఆత్మతో నింపబడిన ఈ దావీదండి దేవునిపై ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన కీర్తనలు రాస్తూ అంటాడు, ఇదిగో కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, మరికొందరు రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా యందు మనము అతిశయిస్తాం అని చెప్పాడు. కానీ ఇలా చెప్పిన దావీదు ఒకసారి బలహీనపడ్డాడు. ఏమండి, తను రాజు అయిన తర్వాత తన సైన్యం పెరిగిపోయింది, గుర్రాలు పెరిగిపోయాయి, ఏమండి, రథాలు పెరిగిపోయాయి. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట దావీదుకి, నా సైన్యం చాలామంది ఉన్నారే, నా గుర్రాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు నా సైన్యం ఎంత ఉండుంటారు ఎప్పుడు లెక్క చూసుకోలేదు. ఎప్పుడు ఎలా బ్రతికాడంటే దావీదు, దేవుడే నా ఆధారం, దేవుడే నా బలం, దేవుడే నా అతిశయం అంటా బ్రతికాడు. కానీ ఒక రోజున ఆయనలోనంట
తన సైన్యాన్ని బట్టి, అలా పెరిగిపోయిన సైన్యాన్ని బట్టి కొంచెం అతిశయం వచ్చిందంట. అతిశయం వచ్చి అంటాడు, సైన్యంలో ఉన్న యోవాబుని పిలిచి అంటాడు, ఇదిగో సైన్యం ఎంత ఉందో లెక్క చూడు, నా సైన్యం అసలు ఎంత ఉందో ఇంతవరకు నేను లెక్క చూసుకోలేదు, ఇప్పుడు లెక్క చూడు అంటే ఆయన అంటాడు, ఏమండి ఇప్పటి వరకు దేవుడి మీదే ఆధారపడ్డారు, ఇప్పుడు ఎందుకండి సైన్యం లెక్క చూడమంటారు అంటే, లేదు లేదు సైన్యం లెక్క చూడు అన్నాడు. చూడండి, ఇప్పుడు కొంచెం ఎప్పుడైతే ఏమండి అక్కడ తప్పాడో వెంటనే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దావీదా, ఒకప్పుడు ఏమన్నావు, గుర్రాలు కాదు నా అతిశయం, రథాలు కాదు నా అతిశయం అన్నావు కదా, నేనే నా అతిశయం, నీవే నా అతిశయం అన్నావు కదా, ఇప్పుడేంటి దావీదు అని దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమండి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ఏమండి తప్పును క్షమాపణ అడిగాడు. కానీ అక్కడ లెక్కించినందుకు గాను శిక్ష రాక తప్పలేదు. ఎంతోమంది చచ్చిపోయారు అక్కడ. చూసారా, ఒక్క చేసిన పొరపాటుకి. నిజమేనండి, ఎప్పుడూ కూడా మనకున్న దాన్ని బట్టి మనకు అతిశయము కాదు. ఆత్మపూర్ణులు ఎప్పుడూ కూడా దేవుడే నా అతిశయం అనుకుంటూ బ్రతకాలి. దేవుని స్తోత్రం. దేవుని మీదే ఆధారపడుతూ బ్రతకాలి. ఇక్కడ దావీదు ఆత్మపూర్ణుడే, కానీ ఒక్కసారి ఏమండి తప్పిపోవటం వల్ల ఎంత శిక్ష పొందుకున్నాడో ఏమండి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనము దేవుడే మన ఎడల కృప చూపువాడు. దేవుని మీదే మనం ఆధారపడి బ్రతుకుతూ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమంటాడంటే దావీదుతో అంటాడు, దేవుడే ఆయనంట బలపరచువాడంట. దేవుడే బలపరచువాడు. నిజమే, మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆత్మతో నింపబడినప్పుడు మనం బలపరచబడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో, ఈ లోకంలో ఉన్నవన్నీ కలిగి ఉన్నప్పుడు లేని బలం దేవుని ద్వారా వచ్చే బలం కంటే మించింది కాదు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఉన్న ఉదాహరణ చెప్తాను, ఒక ఉదాహరణ చూడండి. ఏలియా ఆహాబు ఉన్నారు కర్మేలు పర్వతం దగ్గర. ఎక్కడ? కర్మేలు పర్వతం దగ్గర ఏలియా ఆహాబు ఉన్నారు. ఆహాబుతో చెప్పాడు ఏమనంటే, ఇదిగో మోపైన వర్షం రాబోతుంది కాబట్టి నీ వెంటనే నీ గుర్రాన్ని తీసుకుని రథాన్ని తీసుకుని నువ్వు ప్రయాణం అయిపోయి వెళ్ళిపో అన్నాడు. ఎవరితోటి? ఆహాబుతో. ఏమండి ఆహాబుతో చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఏలియా మాట నమ్మి గుర్రాన్ని తీసుకుని రథాలు తీసుకుని వెంటనే ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడు ఆహాబు. వెళ్ళిపోయేసరికి ఆయన వెళ్ళేసరికి ఏలియా ఈయన కట్టే ముందున్నాడు. ఎక్కడున్నాడు? ఏమండి ఎక్కడికైతే ఆహాబు, యజ్రాయేలు గుమ్మం అది, ఏమండి ఎక్కడికైతే ఆహాబు వెళ్ళాడో ఏమండి అక్కడికి ఆహాబు కంటే ముందు ఏలియా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? బైబిల్లో రాయబడిన మాట. ఏం రాయబడిందంట? ఏమండి ఆ మాట చదువుతారు ఎవరైనా? చదవండి ఎవరైనా. రాజుల గ్రంథంలో ఉంటుంది కదా, రాజుల గ్రంథంలో ఎవరైనా త్వరగా తీస్తే చదవండి. ఎన్నో అధ్యాయం? 18. రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి. 18:46 వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యజ్రాయేలు గుమ్మమునొద్ద వచ్చాను. దేవుని స్తోత్రం. చూడండి అక్కడ యజ్రాయేలు గుమ్మమునొద్ద ఆహాబు దేంతో వెళ్ళాడు? గుర్రంతో రథంతో వెళ్ళాడు, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఏలియాకి ఏముంది?
ఏ గుర్రం ఉంది, ఏ రథం ఉంది? ఏమండి, ఏ గుర్రం లేదు, ఏ రథం లేదు. దేవుని ఆత్మ ఆయన్ని బలపరిచిందంట. దేవుని స్తోత్రం. ఏమండి, ఏం బలపరిచింది? దేవుని ఆత్మ బలపరిచిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, దేవుని ఆత్మ బలపరిచినప్పుడు ఏమండి, మనకి ఈ లోకంలో ఏది లేకపోయినా అన్నీ ఉన్నవాళ్ళు ఏ విధంగా సాధిస్తారో అలా సాధించే ఆశీర్వాదాన్ని దేవుడు నీ ఇంట్లో పెడతాడు. దేవుని స్తోత్రం. అందుకనే విధవరాలి ఇంట్లోనంట ఎంత ఉందంట? కొంచెమే ఉంది. కానీ కరువు కాలం అంతా కూడా ఏదన్నా లోటు ఉందా? లేదు. అలాగే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడూ కూడా అలాంటి సమృద్ధి అయిన దీవెనతో నింపబడి ఉంటాడు. ఎప్పుడు ఒకవేళ నీకు గుర్రాల్లాగా రథాల్లా గొప్ప గొప్పవి ఏవి కనిపించకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమీ తక్కువ చేయడు, ఏది లోటు చేయడండి. కొంచెములోనే, కొంచెముగా ఉన్నా కానీ దానిలోనే దేవుని ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. ఇక్కడ దేవుడు ఏలియాను ఏం చేశాడంట? బలపరిచాడంట. దేవుని హస్తము, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అంటాడు. నిజమే, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా నువ్వు బలపరచబడినప్పుడు సమస్తము సాధించటానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చివరిగా ఏమండి, పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అభిషేకం రావాలంటే ముగ్గురు మీదే వచ్చేది. ఏమండి, ముగ్గురు మీద దేవుని ఆత్మ అభిషేకింపబడేవారు. ఎవరంటే రాజులను అభిషేకించేవారు, తర్వాత యాజకుల్ని అభిషేకింపబడేవారు, ప్రవక్తలు అభిషేకింపబడేవారు. దేవుని స్తోత్రం. ప్రవక్తల మీదకి దేవుని ఆత్మ వచ్చేది, రాజుల మీదకే దేవుని ఆత్మ వచ్చేది, యాజకుల మీదకే దేవుని ఆత్మ వచ్చేది. ఇప్పుడు మనం ఎవరం? ఏమండి, అన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. క్రీస్తుని బట్టి మనల్ని రాజులుగా చేశాడు, క్రీస్తుని బట్టి మనల్ని యాజకులుగా చేశాడు. పేతురు గ్రంథంలో అంటాడు కదా, చీకటిలోనున్న మిమ్మల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే మీరు ఏర్పరచబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్రం. దేవుని సొత్తైన ప్రజలం మనం. మనల్ని రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా దేవుని ఆత్మతో 100కి 100 మందిని, దేవుని స్తోత్రం, ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు. ఏమండి, కూర్చున్న ఇక్కడ సేవలో ఉన్న నేను కాదు, నేను ఒక్కదానే కాదు, మన అందరము ఇక్కడ కూర్చున్న 100కి 100 మంది కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే యాజకుడుగా నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు? యాజకుడుగా. యాజకుడు ఏం చేసేవాడు? ఏమండి, ఏం చేసేవాడు? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం, ప్రజల పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసేవాడిని ఎవరంటారు? యాజకుడు అంటాడు. దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు యాజక పని చేస్తావు. అంటే యాజక పని చేస్తావంటే ఏమండి, విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల కొరకు చేసేది, ఇతరుల కొరకు చేసేది. ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తావు. ఇతరుల సమస్యలో ఉన్నప్పుడు, ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు, వారు బలహీనతల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తావు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావు. అయ్యో, పలానా సహోదరుడు వ్యాధిలో ఉన్నాడే, పలానా సహోదరుడు కష్టంలో ఉన్నాడే, సంఘములో ఇదిగో పలానా సహోదరి పలానా బాధలో ఉందే, ప్రభువా జ్ఞాపకం చేసుకో, యేసయ్యా వారిని విడిపించు. సంఘం కొరకు ఒక యాజకుడుగా నువ్వు పనిచేస్తావు. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉన్నప్పుడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు. ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఇతరుల కొరకు ఒక యాజకుడుగా నువ్వు పనిచేస్తావు. చేస్తున్నావా మరి? ఏమండి, సంఘంలో ఎవరైనా సమస్యలతో ఉన్నారని తెలిసినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి సమస్యలు, వారి యొక్క పరిస్థితుల్ని, కొంతమంది ఉంటారు ఏమండి అల్లరి చేస్తా చూస్తారు, కానీ ప్రార్థన మాత్రం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అల్లరి చేయమంటే చేస్తారు ఏమండి, కానీ ప్రార్థన మాత్రం చేయరు. కానీ యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. సంఘములో మనం అందరము కూడా ఎలా ఉండాలి? యాజకులుగా ఉండాలి. ఇతరుల కొరకు,
ఏమంటే ఇతరుల బాధల కొరకు, ఆ సమస్య తీరేంత వరకు కూడా, వారికి వచ్చిన సమస్య తీరేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి ప్రార్థన చేసే విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విజ్ఞాపనకర్తలుగా ఉండడానికే దేవుని ఆత్మతో ఆయన నింపుతానంటున్నాడు. దేవుని స్తోత్రం. నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడంట? యాజకుడుగా ఉంటాడు. రెండోదిగా రాజుగా ఉంటాడు. రాజులైన యాజక సమూహం. మొదటిగా రాజులు. నిజమే, మనము దేవుని ఆత్మతో నింపబడిన రాజుగా మనం ఉండాలి. రాజు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఇప్పుడు మన రాజ్యం ఏంటి? మన రాజ్యం ఏంటి? దేని మీద ఏలుబడి చేయాలి? మన మనస్సుపై ఏలుబడి చేయాలి. దేనిపైన? మన మనసు మన మాట ఎంటదా? ఏందో ఏమండి, మన మనసు మన మాట ఎందో. అందుకనే అంటాడు, పట్టణమును పట్టుకుని వాడి కంటే, పట్టణమును పరిపాలించువాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. నీ మనస్సు మీద ఏలుబడి చేయాలి. చేస్తున్నావా ఏలుబడి? ఏవండి, నీ మనస్సు, నీ హృదయము, నీ హృదయంపై ఏలుబడి చేయాలి. హృదయము ఘోరమైంది. ఏవండి, బాల్యము నుండి హృదయము చెడ్డది. ఏవండి, చెడ్డ కోరికలు, ఈ చెడ్డంతా కూడా హృదయంలో ఉంటుంది. కాబట్టి ఈ చెడు మీద నువ్వేం చేయాలి? నువ్వు ఏలుబడి చెయ్యాలి. దాన్ని నువ్వు అణచాలి. దాని నుండి నువ్వు విడుదల పొందాలి. పొందావా విడుదల? ఏవండి, నటిస్తున్నావా? వేషధారిగా ఉన్నావా? జాగ్రత్త. ఏవండి, నటన, వేషధారణ అనేది చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. ప్రభు దగ్గర చెల్లుబాటు కాదు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఎక్కువ వేషధారుల గురించి చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులైన సొంకర్లారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు బయటికి ఎలాగున్నారు? అందంగా కనిపిస్తున్నారు, కానీ లోపలంతా కూడా మీ మనసు పాడైపోయింది, మీ హృదయం చెడిపోయింది, మీ జీవితం చెడిపోయింది అంటాడు. జాగ్రత్త. ఏలుబడి చేస్తున్నావా? నీ శరీరంలో ఉన్న పాప క్రియల మీద ఏలుబడి చేస్తున్నా, వాటిని అన్నిటినీ కూడా పారద్రోలగలుగుతున్నావా? నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? రాజు అంటే ఏలుబడి చేయువాడు, ఆత్మపూర్ణుడు, శరీర క్రియలను చంపేవాడుగా ఉంటాడు, శరీర ఆశలను చంపేవాడుగా ఉంటాడు. అందుకనే అంటాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. ఏం చేయాలంట? చంపేయాలి. ఏలుబడి చెయ్యాలి. ఏలుబడి చేసేవారిగా ఉండాలి. రాజులుగా ఉండాలి. యాజకులుగా ఉండాలి. విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. కష్టంలో ఉన్న వారి కొరకు, బలహీనులుగా ఉన్న వారి కొరకు, ఏవండి, ఇంకా విశ్వాసంలో వెనకబడుతున్న వాళ్ళ కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అయ్యో పలానా సహోదరుడు ఇంకా జీవితంలో మార్పు లేదే, పలానా సహోదరుడు ఇంకా బ్రతుకులో మార్పు లేదే, ప్రభువా ఆయనకు బ్రతుకులో మార్పు దయచేయి, జీవితంలో మార్పు దయచేయి, సరి చేసుకునే కృప దయచేయి అని మార్పు కొరకు ఏం చేయాలి? ఏవండి, విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే ఏవండి, సంఘము ఒక ఇల్లు లాంటిది. ప్రకాష్ గారు చెప్పారు కదా. ఏవండి, సంఘం అంట ఒక పెద్ద కుటుంబం. కుటుంబం ఒక చిన్న సంఘం. దేవుని స్తోత్రం. అర్థమైందా మాట? జ్ఞాపకం ఉందా? కుటుంబం అంట చిన్న సంఘంగా ఉండాలంట, సంఘం అంట పెద్ద కుటుంబంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏవండి, సంఘంలో ఉన్న మనందరం కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. అందుకనే సంఘం ఎలా కట్టబడాలి? కొలస్సీలు రాసిన పత్రికలో ఒక చక్కని మాట అంటాడండి. అది జ్ఞాపకం వస్తుంది చూడండి. 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక ఉండండి. కావున మీరు ఎన్నో వచనం? 6వ వచనం, 2:6. కావున మీరు
ఆ, అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. దేవుని స్తోత్రం. ఎలా కట్టబడాలంట? ఇంటి వలె కట్టబడాలి. ఇంటి వలె. ఇల్లు ఎలాగైతే ఇల్లు ఎలా కట్టుకుంటాం? ఏమంటే ఇంటిని ఎలా కట్టుకుంటాం? చాలా జాగ్రత్తగా, తప్పు ఒప్పులున్నా ఒకరికొకరు సరి చేసుకుంటూ, ఏమంటే సహించుకుంటూ, ఓర్చుకుంటూ. అవునా లేదా? సహించుకుంటామా లేదా? సహించుకోకపోతే ఇల్లులా ఉంటుందా? ఇల్లు వచ్చి ఈదులో పడుద్ది. ఏమంటే సహించుకోకపోతే ఇల్లు వచ్చి ఎక్కడ పడుద్ది? పడద్దా లేదా? పడద్ది. ఇల్లు అన్న తర్వాత ఇంటిలో ఏం చేయాలి? సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఓర్పు, సహనం, తగ్గింపు, దీనత్వం ఇదంతా ఉంటేనే ఇల్లు ఎలా ఉంటుంది? చూసేవారికి చూడముచ్చటగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమండి? సహించుకునే వాళ్ళు ఉన్నప్పుడు, ఓర్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు. ఏమండి? సహించుకోలేదనుకోండి, ఓర్చుకోలేదనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? బజార్కి ఎక్కిపోద్ది కదా. ఏమండి? లోకు అయిపోద్ది. నలుగురిలో ఏమైపోద్ది? ఏమండి? చులకన అయిపోతుంది. అలాగే సంఘంలో కూడా ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకరు ఓర్చుకోవాలి. నిజమే. మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు. ఏమండి? మనల్ని అనవసరంగా నిందించే వాళ్ళు ఉంటారు. సూటిపోటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉంటారా? అనరా? ఇలా ఓ బ్యాచ్ ఉంటారండి ఎప్పుడు కూడా. సూటిపోటి మాటలు అంటారు, రకరకాలుగా ఏమంటే అంటారు. ఏది ఎదురొచ్చినా కానీ ఒకరు ఏం చేసుకుంటా ఉండాలి? చూడండి, బిడ్డల మాటలు లేదనుకోండి, బిడ్డల మాటలు లేదు, పోరా బయటకు పో అని అంటారా? ఏమంటే తల్లిదండ్రులు అంటారా? అంటే ఏమవుతాడు? ఎందుకు పనికిరాడు. బయటకు పోరా అన్నాడు అనుకోండి, ఇంకా వాడు బయటికి వెళ్ళాడంటే నీకు దక్కుతాడా? దక్కడు ఇంకా. ఏమండి? పిల్లలు చిలిపి కొన్ని అల్లరి పనులు చేసిన తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓర్చుకుంటారా? ఓర్చుకోరా? ఓర్చుకోవాలి. నిజమే. మనం కూడా ఒక ఇల్లు ఇది. ఏమండి? అందరూ కూడా ఒక రకంగా ఉండరు. కొన్ని సహించుకుంటూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి. ఏమండి? భరించుకుంటూ ఉండాలి. ఏమండి? ఒకసారి పేపర్లో న్యూస్లో ఒక న్యూస్ ఏంటంటే, ఒక అమ్మాయి ఆటోలో వెళుతూ, చదువుకోవటానికి ఆటోలో వెళ్ళింది. ఆటోలో వెళ్ళి ఆ ఆటోని ప్రేమించింది. తర్వాత ఇంట్లో చాలా గొడవలైనాయి. కొట్టారు ఆ అమ్మాయిని, చాలా బంధించారు. కొట్టిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయి, ఆ అమ్మాయి కొట్టిన తర్వాత అంది కదా, నేను మాట వింటానులే, ఇంకా నేను చెయ్యలే అంది. మైనారిటీ తీరి వరకు. మైనారిటీ తీరిన తర్వాత ఏమండి? వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. నా తల్లిదండ్రులు నన్ను కొట్టి బంధించారు, నేను మైనర్ని ఇప్పుడు అంటే. మైనరు కదా, నీ ఇష్టం. మైనర్ అంటే ఇంకా నీ కర్మ అంటారు కదా. ఆ తర్వాత మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు ఇంట్లోంచి బయటికి. తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఏమంటే పోలీసులు చాలా వార్నింగ్ ఇచ్చారు, ఇంక మీ అమ్మాయి జోలికి మీరు వెళ్ళొద్దు అన్నట్టు. ఇంక వదిలేశారు. వదిలేసిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు చాలా బాధపడ్డారు, తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు, మా అమ్మాయి ఇలా చేసింది అన్నట్టుగా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి బిడ్డ పుట్టాడు. వెళ్ళిపోయిన పెళ్లి చేసుకున్న వాళ్ళకి బిడ్డ పుట్టాడు. ఏమండి? బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా మళ్ళా ఆ అమ్మాయి తల్లికి దగ్గర అయిపోయింది. తల్లి చేర్చుకుంది. ఏమండి? ఆ సంటి బిడ్డను చూసి, ఆ మనవరాలను చూసి వదులుకోలేక బిడ్డను ఏం చేసింది? కూతుర్ని, ఆ మనవరాలని ఇంటికి తెచ్చుకుంది. ఏమండి? ఎందుకంటే కన్న ప్రేమ. ఏ ప్రేమ? కన్న ప్రేమ. నువ్వు కేసు పెట్టావు కదా నా మీద, ఎందుకు, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా వదులుకోలేకపోయింది. ఎందుకంటే అది కన్న భీతి. నిజమే. ఇల్లు అంటే ఏమండి? ఇంటిలో రకరకాల వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు.
కానీ దేవుని పిల్లలుగా ఒకరి ఎడల మనం ఏం, సంఘం అంటే ఎలా కట్టబడాలంట? ఇంటి వలె కట్టబడుతూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి, భరించుతూ ఉండాలి. ఏమండి, ఇంటిలో ఎలా భరించుకుంటూ ఉంటాం, పిల్లలు ఎంత ఏమండి చెడ్డవారైనప్పటికీ కూడా వాళ్ళని సహించుకుంటూ ఉంటాం, ఎందుకంటే కన్నాం గనక. అలాగే మనం కూడా సహించుకుంటూ ఒకరి ఎడల ఒకరు అలాంటి సహనముతో విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ప్రభువా వాళ్ళు మార్చు, వాళ్ళ సమస్యలు విడిపించు, వారి బలహీనతలను విడిపించు, వారి కష్టాల నుండి విడిపించు అన్నట్లుగా ఏమండి వాళ్ళ కొరకు మనం ప్రార్థించే యాజకులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. రాజులు, యాజకులు, ప్రవక్తలు. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటే ఆత్మ పొందుకుని గద్దించేవాడు. గద్దింపుకు లోబడమే ఏమండి ఆత్మపూర్ణుల లక్షణం. దేవుని స్తోత్రం. దావీదు ఆత్మపూర్ణుడు కనుకనే గద్దించినప్పుడు ఏం చేశాడు? లోబడ్డాడు. నిజమే, ఆత్మపూర్ణులు ఎప్పుడూ కూడా గద్దించినప్పుడు ఏం చేస్తారు? లోబడతారు. దేవుని పిల్లలుగా అది కూడా ఒక అభిషేకం అంట. ఏమన్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట అభిషేకం. అది ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఆ గద్దింపుకి ఎలా ఉంటారు? విధేయులై ఉంటారు. గద్దింపును కోరుకుంటారు. నన్ను గద్దించయ్యా, నన్ను శిక్షించు. ఏమండి పూర్వం అండి స్కూల్లోకి పిల్లల్ని వేసినప్పుడు స్కూల్ మాస్టర్కి, మేము చదువుకున్న రోజుల్లో ఏమండి స్కూల్ మాస్టర్కి ఏం చెప్పేవారంటే తల్లిదండ్రులు, ఇదిగో మీరు కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఏం చేసినా కానీ వీడు మాత్రం ప్రయోజకుడు అవ్వాలి. ఏమవ్వాలి? ప్రయోజకుడు అవ్వాలి. మేము చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు మాస్టర్ల పరిస్థితి ఏంటి? నువ్వు కొట్టొద్దు, తిట్టొద్దు. నువ్వు కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు. ఒకవేళ మాస్టర్ కొట్టినా తిట్టినా ఏంటి పరిస్థితి? ధర్నాలు. ఏమండి రోడ్రెక్కే ఎన్నండి అసలు వార్తల్లో చూస్తున్నాం కదా. మేము చదువుకున్న రోజుల్లో రత్నాజీ గారు అని ఉండేవారు ఒక ఆయన. మీలో కూడా కొంతమంది తెలిసి ఉంటుంది. ఏమండి రత్నాజీ గారు అంటే ఒక సింహం అట. ఆ రోజుల్లో స్కూల్కే ఒక సింహం. ఆయన ఆ గేట్ కాడ ఉన్నాడు అనుకోండి, మేము ఇక్కడ కిలోమీటర్ లెక్కలో ఉండేవాళ్ళం. అయినా కానీ దడదడ వచ్చి ఆయన కనుక ఓయ్ అన్నాడంటే, ఇలా రా అన్నాడంటే ఇంకా అంతే. కొంతమందికి ఓటు కూడా వెళ్ళిపోయింది మేము చదువుకున్న రోజుల్లో. ఏమండి ప్రైవేట్ చెప్పేవారు మాకు. ఆ ప్రైవేట్లో ఏదైనా ప్రశ్న అడగడానికి పాపం వచ్చింది తెలిసిన జవాబే, అయినా కానీ చెప్పడానికి తిరిగి చెప్పడానికి ఒడిగిపోయేది. ఒక అమ్మాయి చూస్తే దడొచ్చి ముచ్చామట్లో. ఏమండి అంత భయపడిపోతూ ఉండేవాళ్ళమండి. రత్నాజీ గారు అక్కడ ఉన్నారంటే కనుక వస్తున్నారు, ఆయన బండి సౌండ్ వినపడిందంటే క్లాస్లో అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూడండి. పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఏంటి? పినీస్ పడినా శబ్దం వినపడద్దంట. మనుషుల శబ్దం వినపడదు, ఆ పినీస్ శబ్దం వినపడదు. అలాంటి సైలెంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? జగదీష్ చెప్తాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాస్టర్ల పరిస్థితి ఏంటి? ఒరే నీకు దండం రా, నువ్వు బాగుపడితే బాగుపడు, లేకపోతే స్కూల్ ఇడిచి వెళ్ళిపో, కానీ నిన్ను మాత్రం నేను ఏమనలేను. ఏమండి ఎందుకు గద్దింపు? ఎవరికి గద్దింతే ఎవరు కూడా నువ్వు తిడితే మేము పడం. రోజులు ఏమైంది? రోజులు మారాయా? అదే సోమవారం, అదే మంగళవారం, అదే బుధవారం. మనుషులు మారారా? ఏమో మీరే చెప్పండి. ఏమండి గద్దింపుని ఎప్పుడు కూడా మనం స్వీకరించాలి. ఏమండి ఎప్పుడైతే గద్దింపులు ఉంటాయో, ఎక్కడైతే శిక్ష ఉంటుందో, ఎక్కడైతే గద్దింపు ఉంటుందో అక్కడే నీకు మేలు జరుగుద్ది. దేవుని స్తోత్రం. నీకు మేలు జరగాలంటే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే గద్దింపు ఉండాలి, శిక్ష ఉండాలి. ఏమండి
శిక్ష లేకుండా, గద్దింపు లేకుండా పరలోకం నువ్వెన్నడూ వెళ్ళవు. జాగ్రత్త. దేవుని పిల్లలుగా గద్దింపు, ఆత్మపూర్ణుడు గద్దింపును కోరుకుంటాడు. ఆత్మ కలిగిన వాడు శిక్ష కోరుకుంటాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నిజమే. అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయువాడను కాను. నువ్వు త్రోసివేయొద్దు. ఒకవేళ అభిషేకం నీకు వస్తుందా, నువ్వు త్రోసివేయొద్దు. స్వీకరించు, లోబడు. దేవుని ఆత్మ కలిగిన వాడు అలా లోబడతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు అలా తగ్గించుకుంటాడు. కాబట్టి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ కలిగి ఉంటే మొట్టమొదటిగా మనలో ఏం కలిగి ఉంటాం? సంతోషాన్ని కలిగి ఉంటాం. దేవుని ఆత్మ కలిగి ఉంటే నిరీక్షణ కలిగి ఉంటాం. దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉంటే ఏమండి, మనము దేవుణ్ణి బట్టి అతిశయించేవారిగా, శరీరం మీద ఏలుబడి చేసేవారిగా, రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా మనం వాడబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు నాయనా. నీ ఆత్మ చేత నన్ను బలపరచు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. బాప్తిస్మం ఒకటే సరిపోదు, నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడాలి. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ చెయ్యాలండి ప్రార్థన, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు నాయన. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఎందరైతే నీ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ నీ పిల్లలై ఉంటారని మీరు మాతో మాట్లాడారు. నిజమే నాయన. ఈ కడవరి దినాల్లో ఆయన ఆత్మ ప్రభువా నాయన ఆనందం కలిగి ఉంటాం. ఆత్మ మాలో ఆనందం పుట్టిస్తుందని మీరు మాతో మాట్లాడారు. నిజమే, నీ ఆత్మ కలిగి ఉన్నప్పుడు నాయన నిరీక్షణ కలిగి ఉంటామంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఆ నిరీక్షణ మాలో రావాలంటే, దేవా నిరీక్షణతో మేము ఆనందించాలంటే నాయన, దేవా నాయన నీ ఆత్మ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి.
నిజమే నాయన, ఆత్మ లేకపోతే ఈ లోకపు పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులే మేము చూస్తాము తండ్రి. ఇప్పటి పరిస్థితులు చూసి మేము కృంగిపోతామని దేవా, ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న బలహీనతలు చూసి ప్రభు మేము కలవరపడతామని, ఆ కలవరాన్ని నుండి విడిపించి సంతోషాన్ని, ఆనందాన్ని మేము పొందుకోవాలంటే నీ ఆత్మ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. నిజమే, దావీదుని ప్రభు, నా సేవకుడైన దావీదుని నేను ఆత్మతో నింపాను, అభిషేకించాను అన్నావు తండ్రి. నిజమే నాయన, దావీదును నువ్వు ఏర్పరచుకున్నట్లుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. మేము ఎక్కడెక్కడ వారము నాయన, అయ్యా నాయన, మేము ఎందుకు పనికిరానట్టి వారము నాయన, అజ్ఞానులము నాయన, అయ్యా బలహీనులము తండ్రి. అట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీ కొందనాలు. నీ ఏర్పాటులో ఉన్న మేము నీ ఆత్మ చేత నడిపించబడి నాయన, ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు ఇదిగో పరిశుద్ధత కలిగి ఉంటారంటున్నావు తండ్రి. నిజమే, పరిశుద్ధత కొరకు మేము ప్రాకులాడేవారిగా, పరిశుద్ధంగా బ్రతకటానికి మా జీవితాన్ని క్షణక్షణము కూడా మా మీద వస్తున్న శరీరం మీద, ప్రభ లోకం మీద పోరాడి విజయాన్ని పొందేవారిగా ఉండడానికి మమ్మల్ని బలపరచండి దేవా. నిజమే, ఏలియాను నువ్వు బలపరిచావు. నీ ఆత్మ బలపరిచినప్పుడు ప్రభు, గుర్రాలలో లేని ప్రభ, రథాల్లో లేని వేగాన్ని, విజయాన్ని ప్రభు ఏలియాకి ఇచ్చావు తండ్రి. నిజమే నాయన, ఈనాడు నాయన నీ ఆత్మ చేత మేము బలపరచబడి అలాంటి ప్రభు సమృద్ధిని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అంతేకాకుండా నీ ఆత్మ ఉన్నప్పుడు ప్రభు యాజకులుగా ఉంటామని దేవా, నీ ఆత్మ కలిగినప్పుడు ప్రవక్తలుగా ఉంటామని, నీ ఆత్మ కలిగినప్పుడు నాయన ప్రవక్తలుగా మేము ఆశీర్వదించబడతామని మీరు మాతో మాట్లాడారు. అలాంటి ప్రభు పరిచర్య మేము చేయడానికి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింప చేయండి దేవా. ఇదిగో నాయన, మరి ప్రభా, రేపు బుధవారం నాయన, మరి శారద వారికి ఇచ్చిన పిల్లలు తండ్రి, 2 పిల్లలు నాయన, మరి వారు చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటుండగా మంచి వాతావరణం దయచేయండి. ఆ ఫంక్షన్ అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే నాయన, ఇదిగో తండ్రి, మరి బాను మనవడి విషయంలో మీరు ఎంతో స్వస్థపరిచారు, ఇంకా సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే ఇదిగో నీ బిడ్డలైన వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. సమస్యలతో ఉన్నట్టు వారికి విడుదల దయచేయండి. వ్యాధి బాధల్లో, కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబం పట్ల మీరు మేలు చేయండి. నీ కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి. ఈ కడవరి దినాల్లో ప్రభా, ఇదిగో నాయన, నీ రాజ్య వారసులుగా మేము సిద్ధపడటానికి ఆత్మ పూర్ణులమై ప్రభు ఆత్మ అభిషేకముతో మేమందరము నింపబడి నీ రాజ్య వారసత్వాన్ని మేము పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, బలపరచమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని, ఇదిగో నాయన వాక్యమైన బిడ్డలందరిలో కూడా సిద్ధపాటు దయచేయమని, నీ రాకడ సమీపన దినాల్లో ఉన్నాం తండ్రి. ఎన్నో విపత్తులు మా చుట్టూ నాయన, పరిస్థితులు ఎంతో భయంతో ఆందోళన పరిస్థితులు తండ్రి. ఇదిగో 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని ఎంతోమంది చెప్తున్నారు నాయన. అయ్యా, అది నీ రాకడకు ఒక సూచన అయితే తండ్రి, నీ రాకడకు సూచన ఇప్పటికి ఎన్నో నెరవేర్చుకుంటూ వచ్చావు నాయన. మేము ప్రభు, ఇదిగో నాయన, మాలో ప్రభు అలాంటి సిద్ధపాటు దయచేయండి. మా చుట్టూ, మా కుటుంబాల్లో ఇంకా ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. వారందరి నిమిత్తమై యాజకులుగా మేము విజ్ఞాపన చేసేవారిగా ఉండడానికి మమ్మల్ని బలపరచమని, విత్తబడిన వాక్యం 30, 60, 100 బిడ్డలందరూ హృదయాల్లో ఫలింప చేయమని, వారు చేసిన ప్రతి పనిలో మీరు తోడుగుండమని నాయన, విత్తబడిన ప్రభు అర్పణలన్నీ అంగీకరించమని, పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపై నీ కృపాక్షేమంలో దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన అవసరం కోరారు. మరి రేపు బుధవారం మా చిన్నమాయ అత్తయ్య వాళ్ళకి ఇచ్చిన మనవలు మరి చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఆకాశ వాతావరణం విషయంలో సహాయం చేయనట్లుగా ఫంక్షన్ అంతా ఆశీర్వాదం జరగాలని ప్రార్థన అవసరం కోరారు. చిన్న ప్రార్థన చేయండి అందరూ కూడా, చిన్న ప్రార్థన చేయండి అమ్మ అందరూ కూడా. పరిశుద్ధుడా, నీ కొందనాలుగో మరొకసారి సంఘ సమక్షంలో ప్రార్థిస్తున్నాం. ఆ ఫంక్షన్ అంతటిని ఆశీర్వాదకరం జరిగించండి, మీ నామ మహిమార్థంగా జరిపించండి. ఎక్కడా ప్రభు, ఇదిగో ప్రభు లోకపు ఆచారాలు కలగకుండా ప్రతిదీ కూడా నీకు మహిమ వచ్చినట్లుగా మీరే ప్రభు ఆశీర్వాదకరంగా కార్యక్రమాన్ని జరిగించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన, ఇదిగో బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.
శనివారం మరి ఉపవాస ప్రార్థన, ఆదివారం మరి మన కోటేశ్వరి గారి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి శనివారం ప్రార్థనకు ఉపవాస ప్రార్థనకు అందరూ రండి, ఆదివారం బల్లకు సిద్ధపడి రండి.